వ్యూవర్స్ తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా ఏం నేర్చుకోబోతుంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంది? ఫ్రీలాన్సింగ్ అంటే కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ ద్వారా మన ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ద్వారా మనం వర్క్ చేసి సెండ్ చేయగల జాబ్స్ దీంట్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్కి సర్టెన్ స్కిల్స్ నీడెడ్ అయి ఉండాలి. స్కిల్స్ కనుక మీరు ఉత్తమంలో అయితే కనుక మీకు కొంచెం ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చి ఎక్కువ మనీ ఎర్న్ చేసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ ద్వారా చాలామంది ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొని వాళ్ళ యొక్క అసిస్టెంట్స్కి ఇచ్చేసి మంత్లీ మనీ 2 lakhs నుంచి 5 lakhs కూడా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి స్కిల్స్ కనుక బాగా వచ్చుంటే కనుక ఆ స్కిల్స్ వచ్చిండి అవతల ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్ మనకి ఇస్తారో వర్క్ కస్టమర్ సాటిస్ఫై చేయగలిగితే మీ వర్క్ ద్వారా మీకు ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి సూచనలు ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ప్రాజెక్ట్స్ 1-2 వచ్చిన ప్రాజెక్ట్స్ మీరు కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే మీకు ఇంకెక్కువ ఆపర్చునిటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫ్రీలాన్సింగ్లో తీసుకున్నటువంటి వర్క్ని ఇన్ టైంలో చేసి ఇవ్వటం అనేది కొంచెం ఇక్కడ ఉందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ ద్వారా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఫ్రీలాన్సింగ్ వర్క్ అవసరం ఉందో వాళ్ళని వర్క్ అయితే ఇంత అమౌంట్ ఇస్తానని ఆ అమౌంట్కి మీకు ఓకే అంటే కనుక మీరు ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వర్క్ చేయొచ్చు అన్నట్టు అలా కూడా ఉంటుంది. లేకపోతే ఈ ప్రాజెక్ట్కి ఇంతని కూడా మీరు కొంచెం బిడ్డింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అన్నట్టు. ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి వ్యూవర్స్. upwork.com, guru.com, ఇట్లా elance.com అనే నెక్స్ట్ వచ్చేసరి ఇంటే కూడా ఈ కోడ్ ప్రోగ్రామ్కి సంబంధించిన వాళ్ళకి ఈ వెబ్సైట్ బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇలాగా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో. మీరు కనుక ముందర స్కిల్స్ అనేది లెర్న్ చేసుకుంటే కనుక మీరు ఈజీగా ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారానే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.